హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చీజ్ బాల్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా స్నాక్స్ కావాలనుకుంటే మరి ఫ్రిడ్జ్లోంచి తీసుకుని 5 నిమిషాలు బయట పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చీజ్ బాల్స్ రెడీ అయిపోతుంది. మరి ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 2 పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కొంచెం కట్ పెట్టుకుని కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకుని 5 లేదా 10 నిమిషాల పాటు సిమ్లో మనకి కుక్ చేసుకుంటే ఈ విధంగా పొటాటోస్ కుక్ అవుతాయండి. తర్వాత దాని మీద ఉన్న స్కిన్ అంతా కూడా పీల్ ఆఫ్ చేసి చేతితో స్మాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో మనం వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేయొచ్చండి. నేను క్యాప్సికమ్ ఇక్కడ 3 కలర్స్ తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. రెడ్ క్యాప్సికమ్, గ్రీన్, ఇంకా ఎల్లో కలర్. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మరి కట్ చేసేటప్పుడు వెజిటేబుల్స్లో చాలా వాటర్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం కుదిరితే వాటర్ అంతా కూడా స్క్వీజ్ అవుట్ చేసి వేసుకుంటే చాలా మంచిది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి. ఇవి ఇంట్లో రెడీ లేకపోతే సన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం చీజ్ బాల్స్ చేస్తున్నాం కాబట్టి చీజ్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ వేసుకుంటే కనుక సాల్ట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒక్కసారి చేత్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లాంటివి ఏమీ లేకుండా. ఎందుకంటే పొటాటోని గ్రేట్ చేసి వేయలేదు, జస్ట్ చేత్తో మనం స్మాష్ చేసాం కాబట్టి అక్కడక్కడ చిన్న ఉండలు ఉంటాయి, అవి లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న అమూల్ చీజ్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 150 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. చెప్పాలంటే దీనికి కరెక్ట్ మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదు, అన్నీ మనం కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపించిన విధంగా అన్నీ నీట్గా మిక్స్ చేసుకోండి హ్యాండ్తో. ఇలా చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక్క 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం టైట్ అవుతుంది. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసుకోండి. తర్వాత మనకి నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు. బాల్స్ కావాలంటే బాల్స్ లాగా, లేకపోతే సిలిండర్ షేప్లో, ఏ షేప్ అయినా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుని అన్నీ మరి ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. అలా పెడితే కనుక ఇవి కొంచెం టైట్గా అవుతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ లిక్విడ్ లాగా చేసుకోకూడదు. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాల్స్ బయటకు తీసుకుని ఇక్కడ మనం బ్రెడ్ క్రమ్స్లో ఈ బాల్స్ని రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రిడ్జ్లో మనం ఒక 10 మినిట్స్ పెడితే కనుక ఈ బాల్స్ కొంచెం టైట్గా అవుతాయి, ఇంకా మన హ్యాండ్స్కి స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది. ఇలా బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి రోల్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్లో, ఒకసారి డిప్ చేసుకోవాలి. ఇందులో డిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ ఇంకొకసారి డిప్ చేసుకుని మళ్ళీ కార్న్ఫ్లోర్లో ఇంకొకసారి పెట్టుకోవాలి. అలా ట్వైస్ మనం దీన్ని చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక లోపల ఉన్న చీజ్ అనేది సెక్యూర్గా ఉంటుంది, బయటకు రాకుండా ఉంటుంది ఫ్రై చేసేటప్పుడు. మరి కార్న్ఫ్లోర్ ఎవరైనా అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఒక కోటింగ్ అన్న మనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆయిల్లో వేసినప్పుడు బయటకు వస్తుంది అనుకుంటే కనుక అప్పుడు డబుల్ కోట్ అన్న మనం చేసుకోవచ్చు. ఈ విధంగా బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత మరొక 5 లేదా 10 నిమిషాల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరి కాస్త టైట్ అవుతుంది, అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇలా సిలిండర్ షేప్లో పెట్టినవి కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో ఒక్కసారి రోల్ చేసుకుని తర్వాత మనం కార్న్ఫ్లోర్ మిక్సర్ ఉంది కదా అందులో మనం ఒక్కసారి డిప్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒకటే కోటింగ్ వేసాను, ట్వైస్ అయితే వేయలేదు. నాకైతే బాల్స్ కన్నా ఈ చీజ్ బైట్సే చాలా టేస్టీగా అనిపించాయి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ కూడా మనం చాలా ఎక్కువ పెడితే కనుక టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదు. కాబట్టి మ్యాక్సిమం మీరు టైట్గా చపాతీ ముద్దలాగా చేసుకుంటే కనుక మనకి ఎక్కువ కార్న్ఫ్లోర్ కూడా పట్టదు, అప్పుడు చీజ్ కూడా బయటకు రాకుండా ఉంటుంది. ఈ విధంగా అన్నీ ఒకసారి కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో ఒక్కసారి రోల్ చేసుకుని దీన్ని పెట్టుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇది టైట్ అవుతుంది. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫస్ట్ మనం ఒక బాల్ వేసుకోవాలి. అది పర్ఫెక్ట్గా వచ్చిందంటే
నెక్స్ట్ వేసుకోవాలి. చీజ్ అనేది ఎక్కడి నుంచి మనకి బయటికి రాకూడదు, ఆ విధంగా మనం చేసుకోవాలి. మరి ఇనిషియల్గా ఆయిల్ అనేది హాట్గా ఉండాలండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లోంచి మనం బయటకు తీసినప్పుడు మరి చల్లటి ఆయిల్లో వేస్తే కనుక అది స్టిక్ అయిపోతుంది. అందుకని ఇనిషియల్గా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత సిమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే లోపల ఆల్రెడీ కుక్ చేసే ఉంది కాబట్టి మరీ ఎక్కువ కుక్ చేసుకునే అవసరం లేదు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మనం ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినొచ్చు. లోపల ఒకసారి చూపిస్తాను. అవుట్ సైడ్ అంతా చాలా క్రంచీగా ఉంది, లోపల చాలా చాలా జ్యూసీగా ఉంది. మరి మీకు నచ్చితే కనుక ఇవి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.